హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో టేస్టీ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తరువాత లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, నాకు ఇక్కడ ఇంత కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది. ఇంత కొంచెం ఇడ్లీ పిండి మనం ఏం చేసుకోవడానికి సరిపోదు కదా. దీనితో టేస్టీ అయిన బోండాలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఇడ్లీ పిండిలోకి నేను 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. దీనిలో 1 అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి అది అరకప్పు క్వాంటిటీ ఉంటుంది. ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి బోండాలు. ఈ పెరుగు పొద్దున కల్లా పులిసి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా అని చెప్పి మరీ ముద్దలాగా గట్టిగా కూడా కలుపుకోకూడదు. పిండిని ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల దానిలో ఎయిర్ వెళ్ళి చాలా ఫ్లఫీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 క్యారెట్లని బాగా గ్రేట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరుగుకొని వేసుకోవాలి. వీటితో పాటు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తరువాత వీటన్నింటినీ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. పిండిని ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతాయి. ఇక్కడ చూడండి, బోండా వేసే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఒకవేళ మనకి టైం లేకపోతే 2-3 గంటలన్నా కనీసం నానబెట్టుకోవాలి. పొద్దున మనము పిండి చూసేసరికి పిండి కొంచెము పొంగి ఉంటుంది. ఈ పిండిలో 1 చిటికెడు సోడా ఉప్పు, అదేనండి తినే సోడా వేసుకొని ఒకసారి కలుపుకొని పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక బాణలి పెట్టుకొని సరిపడా నూనె వేసుకొని అది బాగా కాగిన తరువాత చిన్న బోండాలుగా వేసుకోవాలి. మనకు కావలసిన సైజులో వేసుకోవచ్చు. మనకి పెద్ద బోండాలు కావాలంటే పెద్ద బోండాల్లా కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా పొంగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి ఒకవైపు కాలిన తరువాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కాలిన బోండాలని స్ట్రైనర్ సాయంతో తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఆ టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసేస్తుంది.
తరువాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉన్న బోండాలు రెడీ అయిపోయినాయి. వీటిని పల్లీ చట్నీతో కానీ జింజర్ పికిల్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.